వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తెదేపా ఎంపీలు. బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం. బోనాల జాతరకు 20 కోట్లు మంజూరు. బోనాల ఉత్సవాల పనులను నెల 5 లోపు పూర్తి చేయాలి. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ విజ్ఞప్తి. సింగరేణి మాజీ ఎమ్మెల్యేలు, ప్రాంత నాయకులు, సీనియర్ పార్టీ నాయకులు, బొగ్గుగడ్డి కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం. రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తి. నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ పేద ప్రజలకే చెందాలి. రజనీకాంత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం ఢిల్లీలో తెదేపా ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే 5 ఏళ్లలోనూ రాష్ట్రంలో, కేంద్రంలో తెదేపా, భాజపా కలిసి పని చేస్తాయని చెప్పారు. నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ఎక్స్లో పోస్టు పెట్టారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. బోనాల జాతరకు 20 కోట్ల మంజూరు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి 20 కోట్లు మంజూరు చేసింది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 7 నుంచి జరిగే బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణలో బోనాల ఉత్సవాలకు సంబంధించిన పనులను అన్ని విభాగాల అధికారులు వచ్చే నెల 5లోగా పూర్తి చేయాలని, లేని పక్షంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోటలో అధికారులతో బోనాల ఉత్సవ ఏర్పాట్ల విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ విజయలక్ష్మితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వం బోనాలకు 15 కోట్లు మంజూరు చేస్తే తాము 20 కోట్లు మంజూరు చేశామని అన్నారు. స్థానిక యువకులతో కమిటీలు వేసి వాలంటీర్లుగా వినియోగించుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి గురు ఆదివారాలతో పాటు మంగళవారం కోటలోకి భక్తులను ఉచితంగా అనుమతించాలని పురావస్తు శాఖ అధికారులను కోరారు. భక్తులకు అవసరమైన మొబైల్, టాయిలెట్స్ను ఏర్పాటు చేయాలని అన్నారు. వృద్ధులు, నడవలేని వారి కోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పండుగలు విజయవంతమవుతాయని, డీజేలను తక్కువ సౌండ్తో పెట్టుకోవాలని అన్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత, సౌత్ వెస్ట్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కయ్య వాళ్లకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికునికి అర్థమవుతోంది. కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పనిచేస్తున్నారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించింది. సమ్మె కాలంలో 5 దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమైనాయి. ప్రభుత్వ రంగ సంస్థల్ని తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయి. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా 2 బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నామని, కానీ ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలంకు పెట్టాయి. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందనే విషయం మర్చిపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామన్నారు. రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ ప్రశ్నించారు. రైతు భరోసా విధి విధానాలు ఏమిటని అడిగారు. రైతు బంధు పంట అయ్యాక ఇస్తారా, పంట ముందు ఇస్తారా అంటూ హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. 4 నెలల మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు 1 జత బట్టలు మాత్రమే ఇచ్చారు. 2వ జత బట్టలు అన్ని జిల్లాలకు ఇచ్చినట్లు సిద్దిపేట జిల్లాకు వెంటనే ఇవ్వాలి అని, మన ఊరు మన బడి మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వాలి అని,
ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్డు పోసిన కాంట్రాక్టర్లకు 7 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల ఆసరా పెన్షన్లు రాలేదు. సకాలంలో పెన్షన్ రాక వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం కాలువలలో మట్టిపడి నీటి విడుదలలో ఇబ్బంది ఉంది కనుక వాటిని శుద్ధి చేయాలి. 6 నెలల గ్రామ పంచాయతీలకు రూపాయి రాలేదు. మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ వాడుకలోకి తీసుకురావాలి అని సఖీ సెంటర్ సిబ్బందికి 7 నెలలుగా వేతనం రాలేదని హరీష్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వ్ చేసింది. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరపున న్యాయవాది వాదించారు. కేసులో అరెస్టైన 90 రోజుల్లో ఛార్జిషీటు వేయకపోతే మ్యాండేటరీ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీటు వేశామని, వివరాలు సరిగ్గా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్టు పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీటు తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీటు వేయనట్లు కాదన్నారు. నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్కి, పేద ప్రజలకు మాత్రమే చెందాలి. ఒక్క పైసా కూడా నా కుటుంబ సభ్యులు తీసుకోరు. మీ ప్రజలు నా సినిమా టికెట్లు కొనడం వల్లే నేను సూపర్ స్టార్ని అయ్యాను. ఈ రోజు ఇంత డబ్బు, హోదా సంపాదించాను. అందుకే అవి మీకే చెందాలి అని ప్రకటించిన రజనీకాంత్ మహనీయుల మాటలు ఇలా ఉంటాయి.